హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక సరికొత్త యమ్మీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదే రాగి రవ్వ ఉప్మా. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేస్తామండి. నెక్స్ట్ ఒక 3 స్పూన్లు గీ అయితే వేసాము. మనకి మొత్తం నేతితో వేయించుకోవాలన్నా వేసుకోవచ్చండి. నేను కొద్దిగా ఆయిల్ మరియు నెయ్యి వేసి ఇలా నీట్గా జీడిపప్పుల్ని వేయించుకున్నానండి. సో ఇక్కడ ఇలా బ్రౌన్ షేడ్ వచ్చే వరకు మనం అయితే రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత చక్కగా తీసి పెట్టేసుకున్నానండి. చూసారు కదా, ఇలా వస్తుంది. సో నెక్స్ట్ నేను ఇలా ఉప్మాకు కావాల్సినవన్నీ ఇలా తరిగి పెట్టుకున్నానండి నీట్గా. ఆ తర్వాత అదే ప్యాన్లో అయితే మనం కొద్దిగా జీలకర్ర, ఆవాలు చిట్పట్లాడే వరకు అయితే ఇలా ఫ్రై చేసుకుంటాం. నెక్స్ట్ దాంట్లో ముందుగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకుంటాము. అలాగే 4 ఎండుమిర్చి నెక్స్ట్ వేసి కొద్దిగా ఫ్రై చేసుకుంటాము. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలని తరిగి పెట్టుకోవాలండి, అది కూడా యాడ్ చేసుకుంటాము. నెక్స్ట్ కరివేపాకు కూడా, అలాగే ఒక పెద్ద ఉల్లిగడ్డని తరిగి పెట్టుకొని అది కూడా యాడ్ చేసుకుంటామండి. ఇలా నీట్గా ఫ్రై అయ్యే వరకు, కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే కాస్త ఫ్రై చేసుకుంటాము. నెక్స్ట్ అది మారాక మనం ఒక టమాటోని తరిగి పెట్టుకొని అది యాడ్ చేస్తామండి. ఇలా చేసేసాక మనం ఇక్కడ నీట్గా పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. టమాటా యాడ్ చేసాం కదా, దానికోసం ఒక 2 మినిట్స్ అయితే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకుంటాము. నెక్స్ట్ అది ఓపెన్ చేసి మనం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటామండి. అలా యాడ్ చేసుకున్నాక మళ్ళీ నీట్గా మిక్స్ చేసుకుంటాము. నెక్స్ట్ అయితే మనం 1 కప్పు రవ్వ తీసుకున్నామండి. బాంబే రవ్వ కానీ నార్మల్ రవ్వ కానీ ఇలా తీసుకొని ఇలా నీట్గా మిక్స్ చేసుకుంటాము. ఇక చూపించినట్టుగా మొత్తం కలవాలండి. ఇలా నీట్గా మిక్స్ చేసుకున్నాక నెక్స్ట్ అయితే మనం దీంట్లో 1 కప్పు రాగి పిండి అయితే యాడ్ చేస్తామండి. 1 కప్పు బాంబే రవ్వ, ఇంకొక కప్పు రాగి పిండి, ఇలా రెండింటిని వేసి నీట్గా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ నీట్గా ఫ్రై అయ్యే వరకు అయితే కొద్దిగా పిండి అనేది కలర్ చేంజ్ అవుతుందండి. అప్పటి వరకు అయితే మనం నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఇదైతే మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లో ఇలా తిప్పుకుంటూ చేసుకోవాలండి. ఆ తర్వాత మనం 4 కప్పులు వాటర్ అయితే యాడ్ చేస్తాము. ఎందుకంటే మనం 1 కప్పు రవ్వ తీసుకున్నాము, ఇంకో కప్పు రాగి పిండి తీసుకున్నాం కదా. సో 2 కప్పులు తీసుకున్నాం కాబట్టి మనం 4 కప్స్ అయితే యాడ్ చేసుకుంటాము. కొద్దిగా రవ్వగా కావాలనుకున్న వాళ్ళు 3 కప్స్ యాడ్ చేసినా సరిపోతుందండి. ఆ తర్వాత యాడ్ చేశాక ఇలా నీట్గా మిక్స్ చేసుకోవాలి. నీట్గా మిక్స్ చేసుకున్నాక కాసేపు అయితే ఉడకనివ్వాలండి. ఇలా ఓపెన్లోనే ఇలా నీట్గా మిక్స్ చేసుకుంటూ ఉంటే కన్సిస్టెన్సీ ఇలా కొద్దిగా గట్టి పడుతుందండి. ఇక్కడ మీరు చూడొచ్చు. ఆ తర్వాత మనం రుచికి సరిపడా ఉప్పు మళ్ళీ యాడ్ చేసుకుంటామండి. ఇన్ కేస్ తక్కువ అయితే యాడ్ చేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసారు కదండి, ఇలా అయితే కన్సిస్టెన్సీ వచ్చింది. ఇంకా కాస్త ఉడకాలి కాబట్టి మనం మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 to 5 మినిట్స్ అయితే ఉంచుతామండి. ఇలా ఉప్మా అయితే మనకి దగ్గర పడే వరకు. ఇక్కడ చూసారు కదండి, ఇలా దగ్గర పడింది. సో ఇలా వచ్చిందంటే మనకి రెడీ అయిపోయింది. కలర్ కూడా చూసారు కదండి, కొద్దిగా చేంజ్ అయింది. సో అలా మళ్ళీ ఓపెన్ చేసుకొని ఇలా నీట్గా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం ఇలా గార్నిష్ చేసేసామండి కొత్తిమీరతో, ఫైనల్ టచ్. అలాగే ముందుగా మనం రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి జీడిపప్పుని, దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసి ఇలా నీట్గా మిక్స్ చేసేసుకున్నాము. ఇలా మిక్స్ చేసేసుకున్నాకైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని నీట్గా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవచ్చు. ఇదైతే పిల్లల టిఫిన్ బాక్స్లో కానివ్వండి, ఈవినింగ్ టైమ్స్లో అలా చక్కగా చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇలా నేను గార్నిష్ చేయడానికి ముందుగా 1 కప్పులో నెయ్యి రాసుకొని, అలాగే ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పులు కొన్ని ఇలా యాడ్ చేసి దాని మీద అయితే సర్వ్ చేసేసుకుంటున్నానండి ఉప్మాను వేసి. సో అలా 2 బౌల్స్లోకి తీసుకొని చూసారు కదండి, ఇలా నీట్గా ఓపెన్ చేస్తే చక్కగా ఇలా నీట్గా గార్నిష్ చేసేసుకొని ఇలా సర్వ్ చేసేసుకోవచ్చు. చూడ్డానికి కూడా చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుందండి.
ఇలా పల్లీల చట్నీతో తిన్నామంటే అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా ఇష్టపడతారండి. ఏ టైంలో అయినా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది ఇలా పల్లీ చట్నీలోకే కాదండి, దేంట్లో అయినా బాగుంది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.